మేమేం చెప్పాలి మనిషి గురించి చెప్పు నువ్వు మీకు చాలా దగ్గర నేనేమనేది అంటే అది వాళ్ళ కుటుంబ సంబంధాలు ఆయన ఏదైతే అడ్వకేట్లు అప్రోచ్ అవుతున్నారు ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి అటవిక చట్టాలు ఏం లేవు హైకోర్టులో కేసు నడుస్తుంది ఈరోజు ఆర్గ్యుమెంట్ ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది ఆల్రెడీ కోర్టుల పరిధి లోపల న్యాయ పరిధి లోపల ఏమేమి సౌకర్యాలను వాడుకుంటున్నారు ఆల్రెడీ కోర్టులో చర్చలు అది ఆర్గ్యుమెంట్స్ నిన్న జరిగినాయి ఈరోజు జరుగుతున్నాయి తప్పు చేయని వాళ్ళకి సౌకర్యాలను వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు సౌకర్యం అనరు అది మీరే అన్నారు నేను అనుకోకుండా హాస్పిటల్ ఉన్నాను అనుకో నువ్వు రమ్మనగా రావాలి ఇట్లా సౌకర్యం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకు నువ్వు వస్తాను నువ్వు వచ్చాను ఇప్పుడు ఈరోజు నేను ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉన్నా అనుకో ప్రజల మధ్య అనుకో నేను ఎందుకు వస్తాను నాకు సౌకర్యంగా లేను ఇప్పుడు సౌకర్యంగా ఉన్నా రమ్మన్నాను అది కూడా ఏదైతే దానికి ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది కావచ్చు హెల్త్ కావచ్చు అంత డెప్త్గా పోదలుచుకోవాలి సబ్జెక్ట్లో కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రజల కోరికేదేం లేదు అవి కుటుంబ గొడవలు మాత్రమే కుటుంబ గొడవలు సంవత్సరాల తరబడి చిన్నప్పటి నుంచి ఎవరో వీడియో చూశాను బాగి వీడియో తీస్తున్నాం అంటుంది అమ్మాయి వాళ్ళ తల్లి అంటే చిన్నప్పటి నుంచి వచ్చినట్లు సార్ అంటే అంటే నేననే పదాలు మీరు ప్రేమతోనే అంటున్నాను అంటే అంత అంత ఆత్మీయ బంధం ఉన్నట్లే నేను ఏమంటున్నానండి ఆత్మీయ బంధం ఉన్నది ఏదో రకరకాల వీడియోలు మరి వీడియోలు ఏదో అర్ధరాత్రి ఎవరు వాళ్ళ ఇంట్లో తీసినో తెలియదు మరి వాళ్ళే రికార్డింగ్ చేసి వాళ్ళే పంపుకున్నారు నువ్వు పోయి తీయలేదు వీడియో నేను తీయలేదు వీడియో నువ్వు తీసావా రాత్రి 2:30 నువ్వు పోతావా వీడియో అబ్బాయి అమ్మాయి ఏదో అన్నం తినిపిస్తున్నారు ఎవరు తీస్తారా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తీస్తారు అదొక రిసార్ట్ లాట ఇప్పుడు ఎందుకంటే చిన్న అబ్బాయి అమ్మాయి విషయం వాళ్ళు తెలుసుకొని ఆ కుటుంబం తెలుసుకోకపోతే కోర్టులు తెలుతాయి దీనికల్లా ఏమి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అట్ల గురించి మాట్లాడు రైతులు కళ్ళలా చచ్చిపోయిన గురించి మాట్లాడు మీరు కూడా అసలు పనికి లేనట్టున్నది యూట్యూబ్ అట్లా కాదు ఈరోజు తెలంగాణ ఏ సమస్య పని అవుతుంది కళ్ళాల రైతులు చచ్చిపోతే అడగవు లక్షలాది మంది రైతులు రోడ్ల మీద పడితే అడగవు వర్షాలు తడితే అడగవు మేము అడిగినప్పుడు మీరు ఎట్లా సమాధానం 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు నోటిఫికేషన్ అడగవు మేము అడిగినప్పుడు మీరు సమాధానం ప్రతిదానికి మళ్ళీ మీకు అనాల్సిందంటే ఎప్పుడు అదొక చిన్న సమస్యని దాన్ని అవాయిడ్ చేయాలి ఎంతవరకు ఎత్తారో కొంతవరకు మనం దాని గురించి ఇప్పుడు మీరు క్లారిటీగా అడిగారు చెప్పేసాం ఇక మిగతా ఏమంటే కోర్టు మళ్ళీ మనం ఎక్కువ డిస్కషన్ అయితే కూడా సబ్జెక్ట్స్ అవుతుంది మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది నాకు కూడా నోటీసులు వస్తాయి అంటే అది వస్తాయి ఎందుకంటే మీరు ఎందుకు మాట్లాడారు నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది నేను సపోర్ట్ చేసినట్టు ఇక అన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వదిలేసి కానీ ఇంటర్వ్యూ చేసిన మీద నోటీస్ ఇస్తారంటే నేనేమంటానంటే మళ్ళీ నీకు అదే చెప్తున్నాను అయేష కేసు వేరు ప్రత్యూష కేసు వేరు ఈ కేసు వాళ్ళ బంధువులు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఏం జరిగిందని కోర్టు డిసైడ్ చేస్తుంది ఒకవేళ ఏమైనా అతను తప్పు చేసినట్టు శిక్ష అనుభవిస్తుంది